ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మరొక నూతన దినాన్ని యేసయ్య మన జీవితంలో ఇచ్చినాడు. ఈ దినం లేఖన భాగాన్ని చదువుకుందాం. 1 యోహాను 3వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. చిన్నపిల్లలారా, ఎవరిని మోసపరచనీయకుడి. ఎప్పుడు మోసపోతాం? మనకు ఎదుటి పరిస్థితులు అర్థం కానప్పుడు, మనకు ఒక విషయం పైన అవగాహన లేనప్పుడు మోసపోతాం. ఎదుటి వారు ఏం చెబుతున్నా వినేస్తాం. అప్పుడు ఎంత అనుభవం కలిగిన వారమైనా చిన్నపిల్లల్లాగా మోసపోతాం. మీరు మోసపోవద్దు అనే మాట చెప్తున్నాడు. అయితే క్రైస్తవ జీవితం ఒక 2 ప్రయాణాలలోని బ్రతుకును అటు ఇటుగా మార్చేది. ఒకటి విశాలమైన మార్గం, మరొకటి ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గంలో ప్రయాణం చేసేవాడు మోసానికి గురి కాకుండా నిలబడడానికి ఇష్టపడేవాడు. అయితే ఈ ఇరుకు మార్గంలో ఉన్న వారిని మోసం చేయడానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వాడు మనల్ని దారి మరల్చి మోసపరిచి వాడు ఇరుకు మార్గం నుండి విశాల మార్గంలోకి నడిపిస్తాడు. ఈ విశాల మార్గంలోకి వచ్చేసరికి మనిషి ఏ విధంగా మారిపోతాడంటే మోసకరమైన బ్రతుకులోకి జారిపోతాడు. నీతి మార్గంలో కాకుండా అన్యాయపు మార్గంలో నడుస్తూ దేవుని సన్నిధానంలోని ఆ నీతిని పోగొట్టుకున్నవాడుగా అయిపోతాడు. అట్టివాడు ఎక్కడికి చేరలేడు అంటే, ఏ విధంగా మారలేడు అంటే, దేవునికి వారసులుగా, ఆయన వారసులుగా మారలేం. ఆయన మన కొరకే సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి చేరలేం. మనం ఈ లోకంలో అన్యాయమైన బ్రతుకులోకి జారిపోయి ఆ మోసములో మనము బ్రతికేస్తాం. ఈ వచనాన్ని ఈ విధంగా మీ ముందు జ్ఞాపకం చేయనివ్వండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చదివిన ఈ లక్షణాలన్నీ మోసంతో బ్రతికే జీవితం. మనం మోసములో ఉందామా? వీటన్నిటినీ విడిచిపెట్టిన వారముగా నీతి కార్యాలు జరిగించి యేసయ్యతో కలిగి ప్రయాణం చేద్దామా? ఆయన వారసులుగా ఎక్కడ చేరుతాం? ఆ నిత్య రాజ్యంలోకి చేరతాం. ఆయన వారసులుగా ఏమనుభవిస్తాం? ఆయనతో పాటు ఆయన మన కొరకు అందించిన దీవెనలను, ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఆయన ఘనపరిచే వారంగా నిలబడతాం. మరి మోసంతో ఉన్నామా? మోసపోతూ ఉన్నామా? మోసాన్ని జయించిన వారంగా, నీతిని జరిగిస్తున్నవాడు నీతిమంతుడు అనే మాటను కలిగిన వారంగా మనం బ్రతుకుతున్నామా? ఈ వచనాల్లోని ఈ మాటల్లో నీవెక్కడ ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ధనవంతుడివి కావచ్చు, ఇంకా నువ్వు ఏదైనా కావచ్చు ఈ లోకంలో. కానీ ఈ చదివిన ఈ మాటల్లోని లోబి కానీ, దోచుకొనుడు వాడు కానీ, వ్యభిచారి కానీ, ఆడంగితనం కలిగిన వాడు కానీ, ఈ యొక్క వచన భాగంలో ఉన్న మిగతా మాటలు దొంగలైనను, లోబులైనను, వీరందరూ పరలోక రాజ్యానికి వారసులు కానేరు. ఇక పరలోక రాజ్యానికి వారసులు కాని క్రైస్తవ జీవితం మరి మనం మోసం చేస్తూ బ్రతుకుతున్నట్టే కదా. మోసంలో బ్రతికే జీవితం దేని కొరకు? ఇంకా ఈ మోసంతో బ్రతికే జీవితంతో ఇహలోకంలో ఏమైనా పొందుకోవడానికి ప్రయత్నం చేస్తావేమో కానీ కాస్త కొద్ది సమయం దాటేసరికి ఒక దినాన మరణము కావాల్సిందే. ఆ సమయంలో నిత్య రాజ్యంలోకి ఏ విధంగా చేర్చబడతావు? ఈ దినం నుండే మన ప్రయత్నము మోసం నుండి విడుదల పొందుకునే యేసయ్య వైపుకు రావాలి. ఆయన మోసపోవద్దంటాడు. చిన్నపిల్లల్ని మోసం చేస్తారు. మనము వాక్యము అనుభవంలో నుండి కొనసాగుతుంటే, సుదీర్ఘమైన అనుభవంలో నుండి కొనసాగుతుంటే మోసపోయే అవకాశం చాలా తక్కువ.
అపవాది ఎంత కుయుక్తిపరుడంటే, నువ్వు ఎంత ప్రార్థనా పరుడవైనా, ఎంత పరిశుద్ధుడవైనా వాడు ఈ కేటగిరీల్లోకి మనల్ని నెట్టివేస్తాడు. ఏదో ఒక బలహీనతలోకి మనల్ని నెట్టివేస్తాడు. వాడు మనల్ని బ్రతుకును పూర్తిగా బ్రద్దలు చేసి దేవునిలో నిలబడకుండా చేస్తాడు. అప్పుడు మనం వారసులు కావలేము కదా. అది వాడికి కావలసిన అతి ముఖ్యమైన విషయం. మనము వాటిలో పడకుండా, మోసపోకుండా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని కొనసాగుదాం. ఏ విధంగా వాక్యాన్ని ధ్యానిస్తున్నావు? ఈరోజు ఏమని ప్రార్థన చేశావు? ఈరోజు ప్రార్థన ఒకవేళ నేను బయటికి వెళ్తున్నాను, నేను క్షేమంగా రావాలి, చేస్తున్న పనుల్లో నాకు సమృద్ధి రావాలి అనే మాటలు మాత్రమే ఒకవేళ ఉంటే ఇవి మాత్రమే సరిపోదు. నేను మోసపోకుండా అపవాది వేసిన ఉరుల నుండి తప్పించబడుతూ నీలో ముందు కొనసాగే నమ్మకమైన ఈ దిన ప్రయాణం నాకు దయచేవా అని అడిగే వారంగా ఉన్నామా? ఆయన వారసులం మనము. వారసత్వాన్ని, ఒకడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. మనము మన యొక్క వారసత్వాన్ని అపవాదికి, ఈ లోకపు ఆశల కొరకు అమ్మడానికి మాత్రం వీల్లేదు. నమ్మకంగా యేసయ్యను కలిగి నీతిమంతుల వలె ఆ నిత్య రాజ్యంలో చేరే వారముగా ఈ లోకంలో మాలిన్యం వంటిది బ్రతుగ్గా ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. నీ ప్రేమ ఎంతో గొప్పది నా తండ్రి. నీ మాటలు ఎంతో మధురమైనవి. నిన్ను కలిగి కొనసాగుతున్న జీవితం ఎంత ఆనందమో అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. నువ్వు నీతిమంతుడవు, మమ్మల్ని నీతిమంతులుగా మార్చినావు అయ్యా. మేము పాపాత్ములం, కానీ నువ్వు నీతిమంతులుగా మార్చినావు నా తండ్రి. మేము ద్రోహులం, అబద్ధాలు ఆడేవారం, దొంగతనాలు చేసిన వారం, అనేకమైన అకృత్యాలను జరిగించిన వారం నా తండ్రి. చెడుతనమంతా మా లోపల ఉంది, కానీ నీవు మమ్మల్ని నా తండ్రి తిరిగి హక్కును చేర్చుకొని మార్చి నిలబెడుతూ ఉండగా అయ్యా, అపవాది మమ్మల్ని మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మోసాలలో దిగి పడి కొట్టుకోపోకుండా మాకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అపవాది ప్రవాహంలో పడి కొట్టుకొని పోతున్న వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళలో ఉన్న నీకు అసహ్యకరమైన ప్రతి అలవాటును నా తండ్రి, ప్రతి నీకు అయిష్టమైన కార్యాలను లయపరుస్తూ నా తండ్రి, అట్టి బిడ్డలు కుటుంబానికి నా తండ్రి, సమాజానికి, సంఘానికి నా తండ్రి, వారందరూ నాయన నీకు ఇష్టలుగా, నమ్మకస్తులుగా బ్రతుకులాగున, అనేకులకు సహాయకరంగా నిలబడులాగున వారి జీవితాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాను. వారి బ్రతుకులో ఉన్న అనేకమైన చెడు అలవాట్లను బట్టి వారికి వారే మోసము కొని తెచ్చుకుంటున్నారేమో, అపవాదితో జతకట్టి మోసపోతున్నారేమో. ఆ మోసం నుండి నా తండ్రి నీవే వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. నీ కొరకే బ్రతికే నమ్మకమైన శ్రేష్టమైన జీవితంలో కొనసాగింపజేయమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడను పేరు పేరు వరుసన నీ యొక్క సన్నిధానంలోని గొప్ప ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.